హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి కేఎఫ్సి స్టైల్ చికెన్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది, ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేశారనేది చూసేయండి. కేఎఫ్సి స్టైల్ చికెన్ చేయడం కోసము నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఇలా స్ట్రిప్స్లా కట్ చేపించేసాను. బోన్లెస్ అయితేనే బాగుంటుంది కొంచెం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని దీనిలో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్. దీన్ని కలుపుతున్నాం. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కవర్ చేసేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేద్దాం చికెన్ని. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 స్పూన్ ఉప్పు, సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గార్లిక్ పౌడర్ మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ ఇదే కలిపిన పిండిని ఒక బౌల్లో కొంచెం తీసుకున్నాము. ఒక 2-3 స్పూన్లు అంతా. దీంట్లో 2 ఎగ్స్ వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేద్దాము. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసి 1 మూకుడు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి. నేనైతే ఒక 1 అవర్ మ్యారినేట్ చేశాను. దీన్ని ఎగ్ మిక్స్ చేసాం కదా, ఫస్ట్ ఎగ్ మిక్స్లో ముంచేసుకొని నీట్గా కోట్ అయ్యేలాగా వేసి దీంట్లో ఇప్పుడు పిండిలోకి మళ్ళీ ఒకసారి ఎగ్ మిక్స్లో మంచి లేయర్ తయారవుతుంది చికెన్ పైన. ఇలా 2 సార్లు చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు పిండిలో మంచిగా కోట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా చికెన్ పీసు మరిగే నూనెలో డిప్ చేయడమే, వేసేయడమే. చికెన్ మాత్రం సిమ్లోనే ఉడికించాలి. ఫుల్ పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ ఉడకదు. ఒకటేసారి ఎక్కువ మొత్తం వేయకుండా ఒక 3-4 పీసులు వేసుకొని కాల్చాలి. ఎక్కువ లోడ్ వేయకుండా సిమ్లో మాత్రమే ఉడికించాలి. ఇదైతే ఒక సైడు ఒక 5 minutes ఉడికిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోండి. లో ఫ్లేమ్లోనే అట్లీస్ట్ ఒక 10 నిమిషాలను ఉడికించాలి. అప్పుడే మంచి కలర్ వస్తుంది పైన, ఇట్లా లోపల కూడా ముక్క మంచిగా ఉడుకుతుంది. ఫుల్ ఫ్లేమ్ పెడితే తొందర పైన కలర్ వస్తుంది, లోపల మాత్రం ముక్క ఉడకదు. ఇప్పుడు పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు పీస్ అయితే పర్ఫెక్ట్ ఉడికిన చికెన్ అయితే టేస్ట్ అదిరిపోయింది. టేస్ట్ ఇచ్చారు చికెను, క్రిస్పీ అండ్ టేస్టీ, చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.